యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూరు మండలంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న 5 న్యాయాల గురించి వివరిస్తూ హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. మొదటిసారిగా నా సొంత మండలం శాలిగౌరవం నుంచి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మా జిల్లా అధ్యక్షులు అడ్డం సంజీవ్ రెడ్డి గారు, శామ్యుల్ అన్న, నేను, మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు, జెడ్పీటీ కంటెస్టెడ్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అందరూ కూడా హాజరయ్యారు. ఈ మొదటిసారిగా అన్ని మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూ, ఎస్టీ సెల్, ఎస్సీ సెల్, అలాగే సీనియర్ నాయకులందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు అన్ని మండలాల్లో వచ్చారు. అయితే ఎస్సీ సెల్ అందరూ కూడా అయితే నేను ఒకటే ఏమంటున్నా అంటే, మొన్ననే తుంగతుర్తి నియోజకవర్గంలో 4 నెలల క్రితం మందుల శామ్యుల్ అన్నను బ్రహ్మాండంగా గెలిపించినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మరొకసారి కృతజ్ఞతలే కాకుండా ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో నన్ను బ్రహ్మాండమైన అదే మెజార్టీతోటి గెలిపించాలని, ఏదైతే బీఆర్ఎస్ వైఫల్యాలను మా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన మీద ప్రజలకు ఎలా అవగాహన చేయించారో, ఇప్పుడు బీజేపీ మీద కూడా, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల పాలన మీద మనం ప్రజలకు అవగాహన తీసుకురావాలి. మొట్టమొదటి